జనమోటి తలిస్తే రాజోటి చేసిండట. అగో అట్లనే అవుతున్నది ఉస్మానియా యూనివర్సిటీలా. చూడిండ్రి పిల్లలు ఎట్లా బొబ్బ బొబ్బ లొల్లి లొల్లి చేస్తున్నారో. సెల్ ఫోన్లు లైట్లు ఎలిగించి రాత్రిపూట రోడ్డు మీదకి వచ్చి మరీ లొల్లి పెడుతున్నారు. వచ్చిపోయే వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసిండ్రు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందట కూర్చొని మాకు న్యాయం చేయమంటున్నారు. ఇంతకు వీళ్ళకు చేయాల్సిన న్యాయం ఏందంటే సెంటర్ సర్కార్ పెట్టే సెట్ పరీక్షలు, యూనివర్సిటీ పెట్టే సెమిస్టర్ పరీక్షలు ఒక్కపారే ఉన్నాయట. 2 పరీక్షలు ఒక్కపారే ఎట్లా రాయాలి? ఎవరికన్నా సాధ్యమవుతుందా? కాబట్టి యూనివర్సిటీ పెట్టే సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయమని వీసీ పెద్ద సార్ను కోరిరట. మరి సారు ఏమన్నాడో ఏమో గాని పిల్లలు మాత్రం ఇగో గిట్లా రోడ్లు ఎక్కిండ్రు. పగటిపూట రోడ్డు ఎక్కిన పిల్లలు రాత్రి 9-10 అయ్యేదాకా కదలలేదట. అన్నం కూడా తినకుండా ఇగో గిట్లా కొట్లాడినరట. మరి ఇంతగానం పిల్లలను తిప్పల పెట్టుడు ఎందుకు? పరీక్ష వాయిదా వేస్తే యూనివర్సిటీలో చదివే పిల్లలకే మంచి జరుగుతుంది కదా అని అంటున్నారట వీళ్ళ ధర్నాను చూసిన వాళ్ళు.